చాలా రోజుల తర్వాత బస్ ఎక్కి మా ఊరికి వచ్చాను. ఎప్పటిలాగా నన్ను రిసీవ్ చేసుకోవడానికి నాన్న లేడు. ఏరా ఎలా ఉన్నావు అని అడగడానికి అమ్మ లేదు. దాదాపు 10 సంవత్సరాలైంది ఈ ఊరు వచ్చి. నా స్నేహితుడికి ఫోన్ చేశా. వాడు వచ్చి ఎక్కించుకొని వెళ్ళాడు. నేను చేరాల్సిన గమ్యం రానే వచ్చింది. రాణి, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి. అప్పట్లో ప్రేమే జీవితం అనుకునే రోజులు అవి. మా ఇద్దరి ప్రేమ కూడా అలాంటిదే. తరగతి గది దాటి, పాఠశాల దాటి, వీధులు దాటి ఊరంతా పాకింది మేం ప్రేమించుకున్న విషయం. ఆ విషయం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. నన్ను అందరి ముందు కొట్టారు. మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న వాళ్ళతో గొడవ పడ్డారు. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న ఉరి వేసుకొని చనిపోయాడు. అమ్మ నన్ను తీసుకొని సిటీకి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బస్సు ఎక్కి తనని చివరిసారిగా చూశాను. ఎక్కడో దూరంగా నించొని నన్నే చూస్తూ ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడే చూడటం. మా ఊరిలోనే ఎవరినో పెళ్లి చేసుకొని సెటిల్ అయింది అని విన్నాను. నా పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చేసా.